అందరికీ ప్రైజ్లా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరుటకు వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను నా ప్రభా. అవును తండ్రి, ఇదిగో ఈ దినాన్ని వాక్యం ఉండటకు ఎందరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచున్నాను. ఏ అవసరతలతో వచ్చి ఉన్నారో వాటన్నిటిని ఇక్కడ నుండి తీర్చుకొని వారు బయలు వెళ్ళినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము ఆందోళనను విడిచి దేవుని ఆ శాంతిని పొందుకొనము. మనిషి చాలా విషయములలో ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక దిగులుతో బాధపడుతూనే ఉంటాం. కుటుంబ సమస్యలని, ఆరోగ్యం సమస్య అని, పిల్లల భవిష్యత్ అని, ఇలా అనేక విధములైనటువంటి ఆందోళనలకు మనిషి భయపడుతూ ఉంటాడు. అలా ఆందోళన చెందే నీతో ఈ దినాన దేవుని వాక్యము ఒక మాట చెప్పుచు ఉన్నటువంటిది. అలా భయపడుతూ ఉండే నీతో ఈ దినాన దేవుని మాట పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడు నీతోటి మాట్లాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. భయమును విడిచి, ఆందోళన విడిచి నా శాంతిని పొందుకోండి. రండి వాక్యము చూద్దాము. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యమును మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యము సెలవిచ్చున్నటువంటిదైనది. నువ్వు దేనిని గూర్చి చింతించుకుము. ఏమని తెలియజేయుచున్నది? నువ్వు దేనిని గూర్చి కూడా చింతించుకుము. నువ్వు ఈ దినాన చింతించి దాని వల్ల నువ్వు చింతించటం వల్ల నీకు జరిగేదంటూ ఏమీ కూడా లేదు. వాక్యము సెలవిస్తున్నది, నీవు చింతించటం వల్ల నీ ఎత్తు కొంచెం పొడవన్నా చేసుకోలేవు, కొంచెం తగ్గించుకోలేవు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు చింతించడం? ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చున్నటువంటిదైనది. నీ చింత యావత్తు నా మీద వేయము. ఆయన అడిగిన విధముగా నీవు ఎప్పుడైతే నీ చింత యావత్తుని, నీ భారమును మొత్తమును ఆయన మీద నీవు వేస్తావో అప్పుడు ఆయన నీకు సమస్తమునకు మించిన జ్ఞానమును నీకు అనుగ్రహించి సమాధానము నీ హృదయమునకు కలుగజేస్తాడు. హల్లెలూయా. రండి మరొక వాక్యమును మనం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదువు. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యము ఏమని తెలియజేయుచున్నది? మీలో మీరు చింతించుట వలన ఒకడు తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోలేడు కదా. అలాంటప్పుడు నీవు చింతించటం దేనికి? నువ్వు దిగులు చెందటం దేనికి? పరిశుద్ధ గ్రంథంలో లేఖనముల ద్వారా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆకాశ పక్షులనే పోషించున్నటువంటి దేవుడు నిన్ను పోషించడా? నీ కుటుంబాన్ని పోషించడా? ఆయనకు కుదువై ఉన్నదంటే ఏది లేదు. సమస్తమును ఎరిగినటువంటి వాడు. నీకు ఏది అవసరమై ఉన్నదో, నీకు ఏమి కావాల్సి ఉన్నదో, నీ కుటుంబానికి ఏమి కావాల్సి ఉన్నదో అంతయు కూడా ఎరిగినటువంటి వాడు. ఇది నాన్న నీవు సేవించున్న దేవుడు. నువ్వు చింతించటం ఎందుకు? మూడవదిగా ఆయన నీకు చేయుచున్నాడు. నీతో ఇది నాన్న చెప్పుచూ ఉన్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానమును నేను నీకు ఇచ్చేదను. జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అంటే రండి వాక్యము చూద్దాం. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, లేమి కలగదు.
చూడండి ఎంత గొప్పగా ఈయన మాటలు పలకగలుగుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఎవరు? ఒక రాజు. ఆయనకి యుద్ధముల భయం ఉన్నదా? ఆయనకు కుటుంబ సమస్యలు ఉండవా? అలాంటి రాజు ఈ దినాన పలుకుచున్నాడు, నేను యెహోవాను కాపరిగా చేసుకుని ఉన్నాను కనుక నాకు ఏమీ కలగదు. నాడు దావీదు చేసినటువంటి ప్రార్థనను మనము గ్రహించగలిగినటువంటి వారమైతే ఎంత మంచిది. భారములు మొత్తము దేవుని మీద మోపినటువంటి వాడై ఉన్నాడు, దేవునికి అప్పజెప్పినటువంటి వాడై ఉన్నాడు. జ్ఞాన గొప్పగా పలుకుచున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. కనుక చివరిగా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించుము. ఈ దినాన నీవు దేనిని గురించి చింతిస్తూ ఉన్నావు? ఈ దినమున నీవు దేని గురించి ఆందోళన చెందుతూ ఉన్నావు? నువ్వు చింతించటం వలన నువ్వు చేసేదంటూ ఏది కూడా లేదు. అనారోగ్యం కొని తెచ్చుకొని హాస్పిటల్ పాలవటం తప్పనిచ్చి దేవుడి దినాన నీతోటి సెలవిచ్చున్నాను, నీ చింత యావత్తును నా మీద వేయము. నువ్వు ఎప్పుడైతే నీ చింత అంతయు ఆయన పాదముల చెంత పెడతావో అప్పుడు ఆయన వాటన్నిటికీ తొలగించి సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానమును ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. కొద్ది మాటలున్న దేవుడు దీవించిన గాక. ఆమేన్.